ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు షెడ్యూల్ కులాల్లోని 57 ఉపకులాలను కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ 57 కులాల ఉపకులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశం ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్కు 1000 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని అన్నారు. ఎస్సీ 57 ఉపకులాల కార్పొరేషన్ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్ క్యాస్ట్ కార్పొరేషన్గా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఇకైతే మాలా మాదిగ కులాలకు విడివిడిగా ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఎంఆర్ఓ ద్వారానే కుల ధృవీకరణ సర్టిఫికెట్లు జారీ చేయాలని సర్కార్కు వెంకటేశం విన్నవించారు. ఎస్సీ 57 ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు. ఈరోజు దళితులలో అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలలో మరి వెనుకబడ్డటువంటి కులం ఇలా పూజారులుగా గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలామంది ఈ కులంలో భిక్షాటన చేస్తూ ఇలా కులవృత్తికి దూరమైనటువంటి కులం మాలదాసరి కులం. ఇలా మాలదాసరి పేరనగానే మాలలతో ఈక్వల్గా చూసేటువంటి అంటే ఈ కులం యొక్క ఉనికి కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితిని ఇన్నేళ్ళుగా మనం చూస్తున్నాము. సో ఇప్పటికైనా వీళ్ళంతా కూడా ఇలా ఒక హైదరాబాద్లో వివిధ జిల్లాల నుంచి అధ్యక్షులు మల్లు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో సెక్రటరీ కిష్టయ్య గారు, అదేవిధంగా రఘుపతి గారు, తిరుపతయ్య గారు వీళ్ళంతా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మిగతా అన్ని జిల్లాల నాయకులు ఇక్కడికి వచ్చి సమావేశం ఏర్పాటు చేసుకొని మేము మాలలం కాదు మాల దాసర్లము, ఇలా మా వృత్తికి ఇది, ఇలా మేము ఈ దళితులకు పూజారులము, మా బాధలు కూడా ఉన్నాయి వినండి అని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. సో దానికి ఈరోజు